ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గమ్కా మెడికల్ దాని ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుద్ది, దానికి కావాల్సినవి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఒకవేళ మీరు నాకు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా గమ్కా మెడికల్కి వెళ్ళాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే గైస్, గమ్కా మెడికల్ ఏంటంటే మనం ఒక సౌదీ కానీ, ఒమాన్ కానీ, ఖత్తర్కి మళ్ళీ క్యూబీసీ అని వస్తుంది, ఇది ఖత్తర్ మెడికల్. ఓకే, అది జస్ట్ లైక్ గమ్కా ఓన్లీ. ఓకే, సౌదీ, ఒమాన్, బహ్రెయిన్ ఇవట్లకి నెక్స్ట్ అబుదాబికి కూడా, అంటే యూఏఈలో అబుదాబి అని పర్టికులర్ ప్లేస్, దానికి కూడా గమ్కా మెడికల్ అని చేస్తుంటారు. ఈ గమ్కా మెడికల్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అపాయింట్మెంట్ అనేది తీసిస్తారు. ఆ అపాయింట్మెంట్కి $10 అనేది అవుద్ది, అంటే ఇండియన్ మనీ దగ్గర 1500 తీసుకుంటారు. ఓకే, ఈ గమ్కా మెడికల్ అపాయింట్మెంట్ అనేది కన్సల్టెన్సీ, మనకి ఎవరైతే వీసా ప్రాసెస్, మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే, అంటే నేనైతే ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూలో మనకి ఆ ప్రాసెస్ ఎలా అవుద్దంటే, వాళ్ళు మన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు గమ్కా మెడికల్ కోసం అప్లై చేస్తారు. దానికైతే 1500 ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్కసారి మనకి వచ్చి మనం పే చేసే అమౌంట్స్లోనే అది మైనస్ చేసి ఉంటాయి. లేదంటే కంపెనీయే, అంటే మనం గమ్కా మెడికల్ చేసుకోవడానికి పర్మిషన్, అంటే దేనికోసం గమ్కా మెడికల్ చేస్తున్నట్టు ఒక పర్మిట్ లాగా వాళ్ళు ఒక ఈ డేట్ అంటూ, అంటే మనం ఒక నార్మల్లీ మండే టు సాటర్డే ఎవ్రీడే అవుద్ది, మార్నింగ్ 10 to 6 అనమాట. ఫస్ట్ మనం అపాయింట్మెంట్ అనేది తీసుకున్నాం గమ్కా మెడికల్. అది నార్మల్గా మనం తీసుకోవాలనుకుంటే 1500 అవుద్ది, $10 రియల్ దాని అమౌంట్ అయితే $10 అనమాట, అన్ని డాలర్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అపాయింట్మెంట్ డేట్ బట్టి లేకపోతే మనం కాల్ చేసినా ఏ డేట్స్లో అయినా మనం అవైలబిలిటీ బట్టి వెళ్ళొచ్చు. ఓకే, గమ్కా మెడికల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం పే చేయాల్సిన అమౌంట్ వస్తుంది 8,500 ఇండియన్ మనీ మనకి గమ్కా మెడికల్ ఫీజు. ఓకే, ఇది మీరు అయితే ముంబై, కలకటా, కేరళ ఎక్కడైనా మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకున్న ప్రైస్ అయితే ఇదే 8,500 అనేది కామన్. అయితే సౌదీ, ఒమాన్, వైట్ అంటే మనకు దేనికైతే గమ్కా మెడికల్ చేయమంటారో అన్నిటికి కూడా ప్రైస్ అనేది సేమ్. ఓకే, కానీ వాటిలో ప్రాసెస్ చేంజ్ అవుద్ది అంటారు, మ్యాక్సిమం చేంజ్ అయితే అవ్వదు. ఫస్ట్ మనం అక్కడ ఎంటర్ అయిన తర్వాత మనం ఫామ్ ఇస్తే వాళ్ళు మన ఒరిజినల్ పాస్పోర్ట్ అడుగుతారు. ఓకే, పాస్పోర్ట్ అనేది ఒరిజినల్ పట్టుకెళ్ళాలి కన్ఫామ్గా. పాస్పోర్ట్ పట్టుకెళ్ళకపోతే మీకు గమ్కా మెడికల్ అనేది చెయ్యరు వాళ్ళు. పాస్పోర్ట్ పట్టుకెళ్ళిన వెంటనే అపాయింట్మెంట్ అడుగుతారు. అపాయింట్మెంట్లో వాళ్ళు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, మీ నేము, పాస్పోర్ట్ నెంబరు, అవి ఇవి అందులో ఫామ్లో ఫిల్ అయి ఉంటాయి. కాబట్టి ఇంక మనం ఫామ్ ఇస్తే మన డీటెయిల్స్ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలాగే దాంతోపాటు 8,500 అమౌంట్ అడుగుతారు, అది కూడా క్యాష్ అడుగుతారు, లేదా ఫోన్పే ఆప్షన్స్ కూడా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాళ్ళు అడుగుతారు ఏంటంటే, మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, అంటే బోన్ ఫ్రాక్చర్స్, రాడ్ వేయడాలు ఇలాంటివి ఏమైనా అయ్యా అని అడుగుతారు. అవి క్లియర్గా ఎలా ఉందో చెప్పేయాలి మీరు, ఎందుకంటే ఒక 8,500 పే చేసిన తర్వాత అది మనం చెప్పకుండా వాళ్ళు స్కాన్ చేసి పెట్టారనుకోండి, దాన్ని బట్టి మీకు ఫెయిల్ అవుద్ది, అమౌంట్ రిటర్న్ అంటూ రాదు. 8,500 అనేది మీ చేతిలాగా పోయినట్టే. కాబట్టి మీకు అలాంటి ఇష్యూస్ ఏ ఉన్నా ముందు మీరు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మీరు దానికి ఎలిజిబిలిటీగా కాదని చెప్పేస్తారు. అపెండిసైట్ ఆపరేషన్, లేకపోతే ఫ్రాక్చర్, హార్ట్ సర్జరీస్ ఇలాంటివి ఏవైనా చెప్పాలి. అంటే అపెండిసైటిస్ నాకు అయ్యింది, కానీ దానివల్ల అయితే ఇష్యూ లేదని అన్నారు, కాబట్టి నేను చేయించుకున్నాను, ఫిట్ అయ్యాను. దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ తీసుకుని అందులో HIV, మలేరియా, జాండీస్, అంటే ఏ టైప్ ఆఫ్ ఫీవర్స్ లేదా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా మ్యాక్సిమం వాళ్ళకి అందులో తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు బ్లడ్లోనే మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఓకే, బ్లడ్ అయిన తర్వాత ఎక్స్రేకి వెళ్ళిన తర్వాత మీ షర్ట్ అంతా ఇప్పిమంటారు. నాకైతే నడుము దాకే ఒక ఫుల్ ఎక్స్రే తీశారు. ఫుల్ ఎక్స్రే తీసి తర్వాత ఓకే ఎక్స్రే క్లియర్ అయిపోయింది. తర్వాత మేము డాక్టర్ కోసం వెయిట్ చేస్తాం. డాక్టర్ ఏంటంటే ఇంక నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను అసలు ప్రాపర్గా ఎలాగవుద్ది అనేది. డాక్టర్ వెళ్ళిన తర్వాత మనకి ఐ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఈ ఐ టెస్ట్ గురించి కూడా మనకు చాలా టెన్షన్ ఉంటుంది. అంటే కళ్ళజోడు ఉంది, నేను టెస్ట్ అంటే గమ్కా మెడికల్ నేను సెట్ అవుతానా అవ్వనా, ఇది ఎలిజిబిలిటీగా ఉంటుందా ఉండదా, ఐసైట్ 6/6 ఉండాలా, 6/12 ఉండాలా, 6/18 ఉండాలా, ఎలా ఉంటే నేను పాస్ అవుతాను, లేకపోతే నాకు వీసా రాదా అని టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఐ సైట్ ఎవరికున్నా ప్రాబ్లం లేదు, ఐ సైట్తో మీకు సంబంధం లేదు. నేను వెళ్ళే ముందు చాలా సెర్చ్ చేశాను, అంటే ఎందుకు నాకు ఐ సైట్ ఉందా, అక్కడికి ఫెయిల్ చేస్తారేమో, గమ్కా మెడికల్ అంటే చాలా డిఫికల్ట్, చాలా కష్టం, చాలా డీప్గా చెక్ చేస్తారన్నారు. కాబట్టి ఐ సైట్ అనేది మీ ఇష్యూ కాదు, ఐ సైట్ ఉన్న పర్లేదు, కళ్ళజోడు పెట్టుకున్నా మీకు కనబడాలి. నెక్స్ట్
మన కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం ఫెయిల్. కలర్ బ్లైండ్నెస్ అంటే మన కలర్లని చాలా మంది ఎవరో 100కు ఒకరు ఉంటారేమో నా ఉద్దేశం బట్టి, 100 కాదు లక్షల్లో ఒకరిద్దరు ఉంటారేమో. అదేంటంటే కలర్స్ ని వాళ్ళు చేయలేరు. అంటే ఈ రెడ్ కలర్ అని చూపించలేరు, గ్రీన్ కలర్ అని చూపించలేరు, ఇది పింక్ అని చెప్పలేరు అనమాట. దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. అదే టెస్ట్ లో ఏం జరుగుతుంది చాలా డౌట్ పడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఒక బోర్డు పెట్టారు. మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో దాంట్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. దాంట్లో మీరు కలర్స్ ని చెప్పగలరా లేదని, అది ఏంటంటే బాక్స్ ఉంది, దాంట్లో బ్లూ కలర్ పింక్ కలర్ ఫుల్ డాట్స్ ఉంది, మధ్యలో ఒక నెంబర్ కానీ STK అంటూ ఒక సింబల్స్ ఉంటాయి, అయితే నెంబర్స్ ఉంటాయి. ఎక్కువగా నెంబర్ చూపిస్తారు, ఎందుకంటే కొంత చదువుకోలేని వాళ్ళు ఆ SPFQ చెప్పలేరు కదా, దానికోసమని నెంబర్స్ పెడతారు. నాకైతే 8 నెంబర్ పెట్టారు. పింక్ డాట్స్ లో మధ్యలో ఎల్లో డాట్స్ లో ఉంటూ ఒక 8 సింబల్ వచ్చి బ్లూ కలర్స్ లో ఉందన్నమాట. అది మీరు చూసి చెప్పాలి. డాక్టర్ డైరెక్ట్ అంటాడు, రెడీయా, ఆ బోర్డు మీద ఏ కలర్ నెంబర్ కనబడుతుందంటే అది చూసి 8 అని చెప్పేస్తే ఒక క్లియర్. అది మనకు 6 లా కనబడుతుంది అని చెప్పి మనం డౌట్ అంటే ఇంకా అడిగి తేడా ఉందని చెప్పి ఇంకా 2 క్వశ్చన్లు అడిగి చెక్ చేసి అన్ని చేసి అయితే పాస్ లో ఫెయిల్ చేస్తాం. ఓకే, అది కానీ చూసి క్లియర్ గా టైం వేస్ట్ చేయకుండా నీట్ గా చూసి కంగారు పడిపోయి ఏదో అని నుంచి భయపడకుండా చూసి ఆ నెంబర్ చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్, బాడీలో మనకి ఏవైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేకపోతే ఆపరేషన్స్ అయ్యా అని మనం చెప్తే వాళ్ళు నమ్మరు కదా, అందుకని చెప్పి అక్కడికి వెళ్తుందా షర్ట్ ఇప్పించేసారు. షర్ట్ తర్వాత ప్యాంట్ కూడా ఇవ్వమని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తనకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ ఉన్నాయా, డ్యామేజెస్ ఉన్నాయా, ఇంకేమైనా ర్యాషెస్ ఉన్నాయా, లేకపోతే అసలు ఏం చూస్తారో నాకు తెలియదు. బాడీని చెక్ చేసి ఎస్ ఓకే అంటే ఓకే డన్ వెళ్ళమ్మా అన్నారు. ఓకే, కొన్నిటికి యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళిన దానికి యూరిన్ టెస్ట్ చేయలేదు. ఓకే, బ్లడ్ టెస్ట్ లో మనకి HIV అవి ఇవన్నీ నేను ఇంకో లిస్ట్ పెడతాను చూడండి. ఈ లిస్ట్ నేను డిస్క్రిప్షన్ లో కూడా వీలైతే టైప్ చేస్తాను. ఆ లిస్ట్ లో ఏ రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు అనేది ఒక లిస్ట్ ఉంది, అక్కడ ఫోటో తీసాను, ఆ ఫోటో మీకు పెడతాను. అలాగే టైమింగ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. మార్నింగ్ ఒకవేళ 10 o'clock మీకు అపాయింట్మెంట్ అంటే 9 o'clock మీరు అక్కడ ఉండాలి. 9 o'clock అక్కడ ఉండి దాని తర్వాత కిందన వాళ్ళు పాస్పోర్ట్ జెరాక్స్, ఓకే, పాస్పోర్ట్ జెరాక్స్ మీద ఒక ఫోటో అడుగుతారు. దాన్ని స్టిక్ చేసి పైన అడుగుతారు మిమ్మల్ని మీ నేమ్ తర్వాత మీ ఆక్యుపేషన్ అంటే మీకు వెళ్ళబోయే పొజిషన్ ఏంటి. కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్, యూనిక్ స్కిల్ వర్కర్, కార్పెంటర్, వెల్డర్ ఇలా ఉంటాయి కదా. అదేంటంటే మనకు మోఫా నెంబర్ మీద వీసా నెంబర్ మీద ఎగ్జాక్ట్ గా ఏవైతే మెన్షన్ చేసిందో అదే ఉండాలి. ఎందుకంటే వీసా ప్రాసెస్ చేయడానికి వెళ్ళినప్పుడు అది దాని మీద ఉన్నదే అయితేనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నాకు అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సన్ పర్టికులర్ గా అడిగాడు. అది ఉంటేనే క్లియర్ గా ఉన్నదే చెప్పండి, వేరే ఏది వేయలేదు అంటే మనకు మనది ఏముందో అది చెప్తే వాడు రాసుకుంటాడు. మ్యారీడా కాదా అని అడుగుతాడు, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నెక్స్ట్ ఏ కంట్రీ అంటే మీరు ఎక్కడికి వెళ్ళబోతారు, సౌదియా, బహ్రెయిన్, కువైట్, ఖతర్ ఎక్కడనేది అది రాసిన తర్వాత ఆ కాపీని ఒరిజినల్ పాస్పోర్ట్ పెట్టి అది మనం పైకి తీసుకెళ్తాం మనం. ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత మనకి ప్రాపర్ బ్లడ్ అయిపోయింది, బ్లడ్ టెస్ట్ అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది, ఐ చెక్ అయిపోయింది. కళ్ళజోడు పెట్టి చూసారా పెట్టకుండా చూసారా ఏం ఆడదు, కళ్ళజోడు ఉంటుండగానే అన్ని చెక్ చేస్తాం అన్నమాట. అది అయిపోయింది. అది అయిన తర్వాత మనం వెయిట్ చేయాలి. ఎప్పుడుగా వెయిట్ చేయాలంటే ఈవినింగ్ 4 o'clock వాళ్ళకి మనకి ఒక మెసేజ్ పెడతారు. అంటే మనకి 4 o'clock మనకి అన్ని టెస్ట్లు అయిపోయి 12 గంటలకి, అంటే మాక్సిమం వాళ్ళకి 1.5 hour 1 hour 2 hours వేసుకోండి పెద్ద లైన్ ఉంటే. ఇప్పుడు లైన్స్ తక్కువ అయితే బ్రేక్ అయిపోద్ది. 2 hours అనేది టెస్ట్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ లో కూడా తంబ్ ఇస్తారు, ఫోటో తీసుకుంటారు. ఎందుకంటే మనకు వచ్చే రిపోర్ట్ పైన ఫోటో ఉంటుంది. తంబు అంటే మన పాస్పోర్ట్ దాని మీద తంబ్ బట్టి థంబ్స్ అన్ని చెక్ చేసి తర్వాతే డబ్బులు పే చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మధ్యలో బిట్స్ అటు ఇటు చెప్తున్నాను, అంటే నాకు ప్రాసెస్ గుర్తుపెట్టిన దాన్ని బట్టి. ఓకే, ఇది అయిన తర్వాత మనకి 4 o'clock ఒక 4 టైం ఇస్తారు. ఆ టైంకి మొబైల్కి మెసేజ్ వస్తుంది ఏమనంటే నువ్వు ఫిట్టా కాదని. ఒకవేళ నువ్వు ఫిట్ అని వచ్చిందంటే మీరు ఫిట్ అనమాట. మీకు మెసేజే రాలేదు, మెసేజ్ రాకపోతే మీరు దగ్గర అన్ఫిట్ అనుకున్నట్టే. ఆ అన్ఫిట్ అయితే ఏడ్ చేయాలి. అన్ఫిట్ అయితే మీరు ఆ 4-4:30 వరకు మెసేజ్ రాకపోతే ఒక 5 వరకు వెయిట్ చేస్తారు. మెసేజ్ రాకపోతే వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేయాలి, రూల్గా మనం వెళ్ళిపోకూడదు. మనం అలా పైకి వెళ్ళి డాక్టర్ని అడిగితే డాక్టర్ మనకి ప్రాసెస్ చెప్తాడు, ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏముందని. మనకి ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు బేగా ఒక 15 days టైం ఇచ్చి మెడిసిన్ చెప్పి లేకపోతే డాక్టర్ని విజిట్ చేయని చెప్పి మెడిసిన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్ చేయిస్తారు. ఒకవేళ అన్ఫిట్ అయిన తర్వాత ఒక్కసారి ఆన్లైన్లో కానీ అప్డేట్ అయిపోయింది అనుకోండి,
మనకు 3 to 6 months వరకు మళ్ళీ మెడికల్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అది రూల్. ఎందుకంటే ఒక మనిషి ఒక హెల్త్ ఇష్యూ అనేది 3 months అంత వే క్లియర్ అవ్వదు, 3 months ఫుల్గా క్లియర్ అవుద్ది, కానీ మళ్ళీ మెడికల్ రావాలన్నమాట. ఇప్పుడు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మనకు అన్ని క్లియర్ ఓకే అంటే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఫిట్ సర్టిఫికేట్ కోసం సౌదీ అయితే మోఫా నెంబర్ అనేది అడుగుతారు. ఆ మోఫా నెంబర్ ఉంటేనే వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేసి మోఫా నెంబర్ దాన్ని బట్టి మనకి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీరు ఫిట్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉన్నారని చెప్పి వెళ్ళిపోయి తర్వాత మెయిల్ వాట్సాప్ చేయమంటే చేయరు. ఎందుకంటే దాన్ని ఒరిజినల్ కాపీ మీకు చేతికి ఇవ్వాలి. ఒరిజినల్ ప్రింటే తెస్తారు, పైన ఒక స్టిక్కర్ అంటిస్తారు అనమాట. అదే మనకి నార్మల్గా మన సర్టిఫికేట్స్ దాని మీద ఒక షైన్ ఇది ఉంటుంది కదా, అలాంటిది ఒకటి అంటించి దాని తర్వాత సైన్ చేస్తారు డాక్టర్ ద్వారా. అది మీకు ఒరిజినల్ చేసుకేస్తారు. కాబట్టి ఆ ఒరిజినల్ కూడా మీకు ఆన్లైన్లో అప్డేట్ అయినా మీరు వీసా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఆ ఒరిజినల్ పంపిస్తేనే వాళ్ళు వీసా స్టాంపింగ్ అనేది వేస్తారు. కాబట్టి మనం అక్కడుండే దగ్గరుండే ఆ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ ఒకవేళ అన్ఫిట్ అయితే మనకు 15 days 1 month టైం ఇస్తారు. ఆ టైంకి వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే 1 month తర్వాత వచ్చి రీమెడికల్ చేయిస్తారు. కొంచెం పెద్ద ఇష్యూ అయితే 3 months తర్వాత మనకు అవుతుంది. నెక్స్ట్ మనకు గమ్కా మెడికల్ రిపోర్ట్ కానీ వస్తే 3 months దాని వ్యాలిడిటీ ఉంటుందని విన్నాను. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, 3 to 6 months అన్నారు. 3 to 6 monthsలో మనం వేరే దానికి ఏది పెట్టుకున్నాం మనం ఆ గమ్కా మెడికల్ యూజ్ చేయొచ్చు. ఓకే, మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం. నేనైతే గమ్కా మెడికల్కి హైదరాబాద్లో చేసుకున్నాను. అంటే కొంతమంది చెన్నైలో అవుతుంది అక్కడైతే ప్రాబ్లం ఉండదని అంటారు, కొంతమంది ముంబై వెళ్తే ఏ ప్రాబ్లం ఉన్నా అందరు పాస్ అయిపోతుంది అంటారు. కానీ అది మనం చెప్పలేము, ఎక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. నేను ఉన్న చోట అయితే ఒక మనిషి వచ్చాడు, అంటే మామూలు స్టోరీలో నేను చెప్తున్నాను, అది జరిగిన సిచ్యువేషన్. ఒక మనిషి మోర్ దెన్ 120-150 kgs ఉన్నాడు వెయిట్. తను వచ్చి చేయమంటే ఆవిడ ఒక ముస్లిం లేడీ, నేను చెయ్యను, ఓవర్ వెయిట్ ఉన్నావు నువ్వు, ఓవర్ వెయిట్ వల్ల చేస్తే నాకు ప్రాబ్లం వస్తుంది, తక్కువ వెయిట్ అని సెట్ చేసి మీరు ఎందుకు చేయలేరు, మన ఊరోలే కదా చెయ్యొచ్చు కదా అంటే మేము అలా చేయము, ఒకటే తను కూడా ముస్లిం అట, ఒకటే రిలీజియన్ కదా మీరెందుకు సపోర్ట్ చేయట్లేదు అన్నారు. అది నేను చెప్పచ్చలేదు తెలియదు చెప్తున్నాను. అది మీరు సపోర్ట్ చేయరు, మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తారంటే మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు సంవత్సరం 4 సార్లు మూసేస్తారు ఒక నెల. ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ కేసెస్ వచ్చి క్లోజ్ చేస్తారు. నాదైతే ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఒక్కసారి క్లోజ్ చేయలేదు. ఎందుకంటే నేను నా రూల్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను అని చెప్పారు. అంటే మీరు దేంట్లోనైనా మీరు సెట్టింగ్ లాంటివి ఏజెంట్స్తో లింకప్ లాంటివి పెట్టుకోవచ్చు, కానీ గమ్కా మెడికల్లో మీకు ఎక్కడ అవ్వదు. ఓకే, అవుద్దని ఏ ఏజెంట్ డబ్బులు ఇచ్చినా అది వేస్ట్ ఆఫ్ మనీ తప్ప లాభం అనేది లేదు. ఓకే గైస్, ఇది రియల్ స్టోరీ. మీరు మ్యాక్సిమం ఏజెన్సీ చెప్పేస్తారు, నేను నీకు ఏదైనా హెల్ప్ చేయగలను, కానీ గమ్కా మెడికల్లో మాత్రం నేను ఏమీ చేయలేను, ఐఎమ్ సో సారీ. ఎందుకంటే అది మన హెల్త్ మనం మీద, అంటే మన మెడికల్ వాళ్ళు కూడా వాళ్ళు కోట్ల పెట్టి ఆ సర్టిఫికేట్ తీసుకుంటారు. దాన్ని ఏదైతే తేడా కొట్టి చేస్తే వాళ్ళదే క్లోజ్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళకి అది పెద్ద లాస్. అలాంటి లాస్ను వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు తీసుకోరు. కాబట్టి గమ్కా మెడికల్ అనేది మన హెల్త్ మనం చూసుకోవాలి. ఓకే గైస్, బ్లడ్లో ఇష్యూస్ ఉంటే మాత్రం నెక్స్ట్ హార్ట్ మీద మచ్చలు ఉన్న అవి ఇవన్నీ మ్యాక్సిమం వాళ్ళకి ఎక్స్రేలో బ్లడ్లో ఏమైనా ఇష్యూస్ కనపడితే మాత్రం వాళ్ళు క్లియర్ అండ్ కట్గా ఆపేస్తారు. ఓకే గైస్, అలాగే నేను నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. ఆ స్కిల్ టెస్ట్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. ఒక సౌదీకి వెళ్ళాలంటే స్కిల్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎలా చేయించుకోవాలి, ఎంత అమౌంట్ అవుద్ది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓన్లీ గల్ఫ్ కంట్రీ నేను నెక్స్ట్ వెళ్ళబోతున్నాను. ఇన్షాల్లా వెళ్తే అక్కడ సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. అలాగే నేను దుబాయ్లో చేశాను 10 years. అక్కడ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ వేసి కామెంట్ చేయండి, దాని గురించి నేను వీడియో తీస్తాను క్లియర్గా. డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయినా, దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దాని ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఏ వర్క్ టైప్ ఆఫ్ వర్క్స్ బయట ఎక్కువ ఉంటాయి ఏంటి, అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా, డ్రైవర్ కంటే ఏ ఉంటుంది, ఎంత స్పెండ్ చేయాలి, అలాగే వర్కర్ కేటగిరీలో ఏజెంట్స్ అని తీసుకుంటారు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ పడతాయి, ఇవి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు, నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బాస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.